ఇటు విజయవాడలో వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మేమే రమ్మన్నాం, మాకు అండగా ఉండమని చెప్పని మేము జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నాం. దానికి ఏం సమాధానం ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్తుంది? ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే, కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులు కానివ్వండి, అమరావతి ప్రాంతంలో చేస్తున్న అవినీతి కానివ్వండి, రైతుల్ని భయపెట్టే విధానం కానివ్వండి, స్కాములు కానివ్వండి, వీటిని ఎవరైనా క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళు అమరావతికి వ్యతిరేకం అని చెప్పని ప్రచారం చేస్తున్నారు. ఒక అబద్ధపు ప్రచారం ఈరోజు ఈ కూటమి కానివ్వండి, వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా వాళ్ళందరూ గారు చేస్తున్నారు. అంటే ఎట్టిపోతుంది రాష్ట్రం? ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మేము కానివ్వండి, అమరావతికి వ్యతిరేకం అని మేము చెప్పామా? ఏ రోజు గారు అమరావతికి వ్యతిరేకం మేము చెప్పలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మచిలీపట్నం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, ఆ మధ్యలో ఉన్న అమరావతి కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు అభివృద్ధి చేయాలని చెప్పని మేము కోరుతున్నాం. ప్రతి ఒక్కటి అన్ని ప్రాంతాలు గారా అభివృద్ధి చేయాలని చెప్పనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మేము దేనికి వ్యతిరేకం? మీరు చేసే అవినీతికి మేము వ్యతిరేకం. అమరావతి పేరుతో వేల కోట్లు మీరు ఏదైతే దోచుకుంటున్నారో దానికి మేము వ్యతిరేకం. అమరావతి పేరుతో రైతులను ఏ విధంగా అయితే మీరు ఇబ్బంది పెడుతున్నారో దానికి మేము వ్యతిరేకం. ఏది ఈ 2 సంవత్సరాలు వచ్చారు కదా, అమరావతిలో ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు చేశారా? ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేశారా? ఒక్క రైతు కన్నా మీరు న్యాయం చేశారా? ఒక రైతు కన్నా మీరు న్యాయం చేశారా? ఏం చేయలేదు కదా. అమరావతి పట్టించుకోవట్లా, పక్కనున్న విజయవాడని పట్టించుకోవట్లా, ఆ పక్కనున్న గుంటూరుని పట్టించుకోవట్లా. ఒక్క అభివృద్ధి కార్యక్రమం గారా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ కూటమి ప్రభుత్వం చేయట్లేదని చెప్పి మేమందరం గారు చెప్పుకుంటున్నాం. మేము గర్వంగా చెప్పుకుంటాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, అమరావతి ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో గారా అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది మీరు ఒక కార్యక్రమం చెప్పండి. ఈరోజు ఈ ప్రాంతంలో సరే మీరు అమరావతి అభివృద్ధి చేస్తామంటున్నారు, కానీ అక్కడ పని జరగట్లేదు. పక్కనున్న మా విజయవాడ గారు చంపేస్తున్నారు కదా, గొంతు పిసికి మా విజయవాడని చంపేస్తున్నారు కదా. గన్నవరం ఎయిర్పోర్ట్ని పట్టించుకోవట్లా, ఈ ప్రాంతంలో అభివృద్ధి పట్టించుకోవట్లా, ఈ ప్రాంతంలో ఏదైనా కార్యక్రమాలు చేయాలని చెప్పిన ఆలోచన లేదు. మొత్తం అంతా గారు గాలికి వదిలేశారు. గెలిచిన ఎంపీ ఎమ్మెల్యేలందరూ గారా దోచుకోవటం, దాచుకోవటం పనిలో ఉన్నారు. కానీ మా విజయవాడ నగరాన్ని ఏ ఒక్కరు గారా పట్టించుకోవట్లేదని చెప్పి నేను సందర్భంగా చెప్పుతున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.